ఏగోలు యాగ్రో ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు యేసుదానం. మా ఊరు సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. నేను రెల్లిగడ్డతో వర్క్ చేస్తూ ఉంటాను. ఈ రెల్లిగడ్డ వల్ల ప్రయోజనం ఏంటంటే, ఇది ఎండ కాసినప్పుడు చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. వర్షం బాగా ఎక్కువ పడుతున్నప్పుడు లోపల వేడి వస్తూ ఉంటుంది. ఈ రెల్లిగడ్డి మనకి మరి తెనాలి ఏరియాలో ఇంకా ఆయా ప్రాంతాల్లో నదుల్లో పెరుగుతూ ఉంటుంది. అవినిగడ్డ, బొబ్బర్లంక, నాగాయలంక ఆ ప్రాంతాల నుంచి మేము తెప్పించి ఆయా ప్రాంతాల్లో ఇది కప్పుతూ ఉంటాము. గెస్ట్ హౌస్లు, అలాగే మరి హోటల్స్, కోళ్ళపరాలు అనేక స్థలాల్లో మరి రెల్లిగడ్డిని వాడుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ప్రగతి రిసార్ట్స్లో పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా ఈ రెల్లిగడ్డతో నేయటం జరిగి ఉన్నవి. మరి దీనివల్ల ప్రయోజనం ఉన్నది కనుక మరి పార్కుల్లో మనం గొడుగులాగా ఆయా ప్రాంతాల్లో అందంగా ఉండటానికి ఇది నేసుకోవటం వల్ల ప్రయోజనం ఉన్నది. మరి ఇది కావాల్సిన వారు దీన్ని వాడుకొని ఉపయోగించాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇది నదుల్లో పెరుగుతూ ఉంటుందండి. దీవుల్లో ఇసుక దిన్నెల మీద వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నట్టుగా ప్రజలు మరి దాన్ని కోసి ఆరబెట్టి మోపులు కట్టి పడవల మీద ఒడ్డుకు తీసుకొస్తారు. ఒడ్డుకు వచ్చిన దాన్ని మనకి లోడు ట్రాక్టర్లు కానీ లారీలు కానీ వాటి మీద తీసుకొని వస్తూ ఉంటారు. ఇది చక్కగా వాటం కరెక్ట్గా ఉండి కరెక్ట్గా వేసుకుంటే 10 సంవత్సరాలు గ్యారెంటీ అండి. 10 సంవత్సరాలు మనకు పనిచేస్తుంది. ఆ తర్వాత టాప్ మీద కొంచెం రిపేర్ వస్తుంది. మళ్ళీ కొంచెం పైన టాప్ మీద రిపేర్ చేసుకుంటే ఒక 5-6 ఏళ్ళు ఉంటుంది. మొత్తానికి వచ్చి 15 సంవత్సరాలు గడ్డి పని చేస్తూ ఉంటుంది. టాప్ అంటే ఇప్పుడు మనం 2 సైడ్ల నుంచి తీసుకొచ్చేసి టాప్ అట్లా కలిపేసిన తర్వాత పైన బారు మీద మనం జాయింట్ కలిపేస్తాం. ఆ జాయింట్ ఒక 7 సంవత్సరాలకి కొంచెం మెతకొచ్చి పోతూ ఉంటుంది. మనం టాప్ వరకు ఒక మీటర్న్నర మళ్ళీ చేసుకుంటే మళ్ళీ ఒక 5-6 ఏళ్ళు పనిచేస్తాయి. టాప్ మీద పడటం అంటే పడే వర్షం అంతా పైన పడుతుంది కాబట్టి మిగతాదంతా మనకు వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉంటుంది. పుల్లక పుల్ల 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటుంది. నీళ్లు లోనకు బానివ్వదు. టాప్ మీద పడుతుంది కాబట్టి కొనల్లో నుంచి మొత్తం నానిపోతుంది. ఒక మీటర్న్నర వరకు పైన నానిపోవడానికి ఆస్కారం ఉంది. దానివల్ల ఎండకెండి వర్షం పడ్డప్పుడు అది మెతకొచ్చేసి పొట్టులాగా అయిపోయి తొందరగా టాప్ పోతుంది. ఇది రెల్లిగడ్డి ఇలా ఉంటుంది. ఇదేంటంటే మనం కప్పేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్లా వస్తుంది చక్కగా. దీనికంతా 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటుంది పుల్ల. అందుకని ఇక్కడ పోదు. టాప్ మీదకి వచ్చేసరికి మనం ఈ కొనలు ఉంచుతాం కాబట్టి ఇక్కడ టాప్ మీద కొంచెం వెండి ఇదంతా నానిపోయి ఒక మీటర్న్నర వరకు కింద పాడవటానికి అవకాశం ఉంది. దాన్ని మనం ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపేర్ చేసుకుంటే మళ్ళీ 5 ఏళ్ళు ఉంటుంది. అట్లా 15 సంవత్సరాలు కింద కదిలియకుండా ఉంటుంది. పై టాప్ మాత్రం రిపేర్ వస్తూ ఉంటుంది. ఎలుకలు పైనుంచి రావండి. దీంట్లో దూరటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది పుల్లంతా చెరుకు దంటలాగా ఏనే ఉంటుంది పైన గట్టిగా. దీని జోలి పోవలేవు. జమ్ముకి తాటాకైతే ఎలుకలు దూరతాయి కానీ రెల్లిగడ్డలోకి ఎలుక దూరదు, పాములు దూరవు. దీనికి వేడి వస్తూ ఉంటుంది ఎక్కువ. అందుకని దాంట్లో నివసించలేవు. తాటాకంటే అది డప్పులుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది కాబట్టి ఎలుక దూరటానికి ఆకు మధ్యలో తేడా ఉంటుంది. దానికి చెదులు పట్టిద్ది మెయిన్. అందువల్ల తొందరగా వస్తుంది. తాటాకు ఒక సన్న పురుగు ఉంటుంది. ఆ పురుగు ఆకులైనా తయారైపోయి అదంతా నుసి చేసి పాడు చేస్తూ ఉంటుంది కాబట్టి తొందరగా తాటాకు పోద్ది. దీనికి పురుగు పట్టదు, చెదులు రాదు, పైవాళ్ళని ఉంటుంది కాబట్టి ఎలుక దూరదు. అందువల్ల ఇది నాణ్యత. గేదెలకు కానీ కోళ్ళకి కానీ చల్లదనం వస్తుందని కోళ్ళపరాలకి రేకులు వేసినా కూడా రేకుల మీద మేము రెల్లిగడ్డని వేసాం చల్లదనానికి. కాలేజీల మీద సిమెంట్ రేకులతోటి షెడ్లు వేస్తారు. ఆ షెడ్ల మీద కూడా మేము రెల్లిగడ్డి చాలా చోట్ల వేసాం. మా సత్తెనపల్లిలో కూడా ఆ కాలేజీల మీద వేసాం అన్నట్టు. విద్యా కేంద్రం అనే పెద్ద కాలేజీ ఉంది, ప్రగతి అనే ఒక కాలేజీ ఉంది. వీళ్ళిద్దరు కూడా మాకు ఖాతాలుగా రెల్లిగడ్డి నేపిస్తూ ఉంటాం సత్తెనపల్లిలో. అంటే 10 సంవత్సరాలకు మళ్ళీ రిపేర్ చేసుకోవాలి కదా, స్లాబ్ వేసుకుంటే బాగుంటుంది. పొద్దుదాకా మనం ఎక్కడ చేస్తాంలే అనే ఉద్దేశంతో దీన్ని చేయటం మానేశారు. ఇప్పుడు ఖర్చు మారిపోయింది. పూర్వీకులందరూ కూడా ఇప్పటికీ వృద్ధాప్యలో ఉన్నటువంటి వాళ్ళు ఒక చిన్న గుడిసెలాగా పైన షెడ్ వేసుకొని దాంట్లో నివసిస్తున్నారు పెద్దవాళ్ళందరూ. ఎందుకంటే ఏసీ రూమ్ కన్నా కూడా దీంట్లో చల్లదనం ఎక్కువ. ఏసీలో ఉంటే నెమ్ము వస్తుంది. చాలామందికి ఆరోగ్యం పాడవుతుంది చల్లదనం వల్ల. రెల్లిగడ్డి చల్లదనం వల్ల ఆరోగ్యం ఉంటుందని పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళకి తెలియకనే రెల్లిగడ్డి జోలి పోవట్లేదు. ఏదో రేకులు వేసుకుంటున్నారు, లేకపోతే స్లాబ్ వేసుకుంటున్నారు, అట్లా అవుతుంది. అందువల్ల దీని నాణ్యత వాళ్ళకి తెలియకనే మానేస్తున్నారు. తెలిసిన వాళ్ళందరూ చేయించుకుంటున్నారు. చేపల వల్ల దేనికి వేస్తారంటే ఈ గాలి వచ్చినప్పుడు ఎక్కడన్నా లేచిపోతుందేమోనని ఆ ప్రాంతంలో మళ్ళీ పొలం లేచిపోయి అక్కడక్కడ గాళ్ళు పడిద్దని ఆ చేపల వల వేసి మేమే వేసాం. ఇక్కడ ప్రగతిలో పైన టాప్ మీద చేపల వల వేసాము. అలా సైడ్లు మూలల మీద
ఎదురు బద్దలతో డిజైన్ తడికలు తీసి తడికలు కూడా వేసాము. అట్లా వేయటం వల్ల నాణ్యత అనమాట దెబ్బ తినకుండా ఉంటుంది. గాలి తుఫాన్లు వచ్చినా అది లేచిపోకుండా ఉండటానికి ఆధారంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉండడానికి. ఓకే సార్, మరి ఇంకా ఇలాగ రెల్లిగడ్డి వాడుకోవాలనుకుంటే మరి మీరు సంప్రదించవలసిన నా ఫోన్ నెంబర్ చెబుతాను. నా ఫోన్ నెంబరు 9908406069. Like and subscribe Eagle Media Works.